ఫైనల్‌లో సిరాజ్ వర్సెస్ వెంకటేష్ అయ్యర్ మైదానంలో మాటల యుద్ధం. చివరకు గెలిచింది ఎవరు? ఐపీఎల్ 2026 ఫైనల్ ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ కోసం 2 జట్లు పోరాడుతుండగా మైదానంలో మరో ఆసక్తికరమైన పోరు అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అదే మహమ్మద్ సిరాజ్ వర్సెస్ వెంకటేష్ అయ్యర్. మ్యాచ్ తొలి ఓవర్ నుంచే సిరాజ్ పూర్తి దూకుడుతో కనిపించాడు. అద్భుతమైన పేస్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఒక దశలో సిరాజ్ వేసిన ప్రమాదకరమైన బంతిని వెంకటేష్ అయ్యర్ కేవలం త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ వెంటనే సిరాజ్ అతని దగ్గరికి వెళ్లి, ఎంతో అటాక్ చేయాలని చూస్తున్నావు కదా! అయితే వచ్చే బంతిని కొట్టి చూపించు అంటూ సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. దానికి వెంకటేష్ అయ్యర్ కూడా తగ్గలేదు. నువ్వు వెళ్లి బౌలింగ్ చెయ్. ఎలా కొట్టాలో నేను చూపిస్తా అంటూ కౌంటర్ ఇచ్చాడట. ఆ మాటలతో మైదానంలో ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా అభిమానులు కూడా ఈ పోరును ఆసక్తిగా గమనించారు. అయితే అసలు సమాధానం బ్యాట్‌తో కాదు, బంతితో ఇచ్చాడు సిరాజ్. తర్వాతి బంతికే మరింత జోష్‌తో పరిగెత్తుకొచ్చిన సిరాజ్ వేగంగా బంతిని విసిరాడు. ఆ బంతి నేరుగా వెంకటేష్ అయ్యర్ శరీరాన్ని బలంగా తాకింది. దెబ్బ తీవ్రంగా ఉండటంతో వెంకటేష్ అయ్యర్ వెంటనే ఫిజియో సహాయం కోరాల్సి వచ్చింది. మైదానంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒకవైపు సిరాజ్ ఫైర్, మరోవైపు వెంకటేష్ పోరాటం. కానీ ఈ వ్యక్తిగత పోరులో మాత్రం పైచేయి సాధించింది సిరాజ్‌నే అని అభిమానులు చెబుతున్నారు. ఫైనల్ లాంటి భారీ మ్యాచ్‌లో ఒత్తిడిని ఆయుధంగా మార్చుకొని ప్రత్యర్థిపై మానసిక ఆధిపత్యం చెలాయించిన సిరాజ్ మరోసారి తన ఫైటింగ్ స్పిరిట్‌ను చూపించాడు. మాటలతో మొదలైన పోరు బౌన్సర్‌తో ముగిసింది. ఫైనల్ స్టేజ్‌పై సిరాజ్ ఫైర్‌కు వెంకటేష్ అయ్యర్ సమాధానం చెప్పలేకపోయాడు. ఇదే ఐపీఎల్ ఫైనల్‌లో హాట్ టాపిక్‌గా మారిన సిరాజ్ వెంకటేష్ అయ్యర్ వార్.